హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాక్కాయ వాక్కాయ ఇగురుమాట. ఈరోజు నేను వండుకున్న కూర, అది ఎలా చేసుకున్నానో ఒకసారి చూడండి మీరు. ముందుగా మార్కెట్లో దొరికిన ఫ్రెష్ వాక్కాయల్ని నీట్గా శుభ్రంగా కడుక్కుని కొంచెం ఆరబెట్టుకుని తర్వాత వాటిని రెండుగా కట్ చేసుకోవాలన్నమాట. రెండుగా కట్ చేసుకుని మధ్యలో ఉన్న పలుకు ఏదైతే ఉంటుందో చిన్న పప్పులే ఉంటుంది, దాన్ని తీసేసేయాలి. అది ఎందుకంటే అది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని నీట్గా తీసేసేయాలి. మొత్తం వంకాయలన్నిటినీ కూడా రెండుగా కట్ చేసుకుని తీసిన తర్వాత అలా ఉంటాయి వంకాయలు. అంతే, నీట్గా రెడీ అయిపోతాయి. వాటిని పక్కన ఉంచుకొని అలాగే దానికి వంకాయలు అవి కూడా రెడీ చేసుకున్నాం. ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేశాను. దాని తర్వాత కూరలో కావాల్సిన తాలింపులు అలాగే వంకాయ ముక్కలు అన్నీ కూడా యాడ్ చేసాం. కొంచెం వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఈగురులో మనం వేసే తాలింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్నమాట. ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాం. ఉల్లిపాయ ముక్కలు దాన్ని శుభ్రంగా కలిపేసుకుని కొంచెంసేపు మగ్గనిచ్చి కొద్దిగా పసుపు యాడ్ చేసాం. అలాగే దాంట్లోకి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసాం అన్నమాట. రాళ్ళు ఉప్పు వేసాము. కలిపేసి ఇంకొక 5 మినిట్స్ మగ్గనిచ్చి దాంట్లోకి వాక్కాయలు కూడా యాడ్ చేసామన్నమాట. కట్ చేసి పెట్టుకున్న వాక్కాయలు కూడా యాడ్ చేసాం. ఇంకో 10 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసాము, ఒక హాఫ్ గ్లాసు. అంతే, చాలా సింపుల్. ఇంకో నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే అయిపోతుంది, తయారైపోతుంది. చాలా సూపర్గా వచ్చింది. అది చూశారు కదా, వంకాయ ఇగురు అన్నమాట. అది మా అమ్మ చేసింది ఈరోజు. చాలా ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. ఈ వాక్కాయలు ఈ సీజన్లో, ఈ వర్షాకాలం సీజన్లో దొరుకుతాయి మనకి మార్కెట్లోని. ఖచ్చితంగా తెచ్చుకొని మీరు వండుకోండి. అవి చాలా చాలా హెల్ప్ఫుల్ మన గట్కి. అలాగే లివర్లో ఉన్న చెడుని కూడా క్లియర్ చేస్తాయి ఇవన్నీ. ఇంకోటి, మనం వాక్కాయలతో కలిగే ప్రయోజనాల గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు ఇలాగే కాకుండా మనం మామూలుగా రెగ్యులర్గాని మన ఇళ్ళలో వాక్కాయ పప్పు కూడా వండుతారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగైనా ట్రై చేయండి. అలాగే దాన్ని వాక్కాయ పచ్చడి కూడా చేస్తారు, పచ్చడి. నాకు తెలిసినంత వరకు ఉల్లిపాయ అన్నీ వేసి చేస్తారనుకుంటా. అలాగైనా పర్వాలేదు, మీకు ఎలా వీలైతే అలాగా వాక్కాయని మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి మీరు కొనుక్కొని దాన్ని వండుకోవడానికి ట్రై చేయండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.